వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు. 60 లక్షలతో 54 కేజీల వెండి బిస్కెట్లతో వినాయక విగ్రహాన్ని తయారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన నిర్వాహకులు. వెండి వినాయకుని చూసేందుకు బార్లు తీరిన భక్తులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోట్ రోడ్డులోని శ్రీశక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో 60 లక్షలు వెచ్చించి విగ్రహాన్ని తయారు చేయించారు. విగ్రహం చుట్టూ వెండి వస్తువులతోనే అలంకరించడం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే పూజకు ఉపయోగించే చెంబు, గ్లాసులు, ఇతర సామాగ్రిని కూడా వెండి వాటిని వినియోగిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు వెండి వినాయకుడిని తిలకించేందుకు బార్లు తీరుతున్నారు. వెండి బిస్కెట్లతో ఏర్పాటు చేయడంతో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. ముందుగా అందరికీ శక్తి వినాయక మండలి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మాది ఎమ్మెగనూరు కోట్ రోడ్ ఉత్తరకోట ఇంటి పక్కన. గత 24 సంవత్సరాలుగా మేము వినాయక చవితి వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని పూజలు చేసుకునేవాళ్ళు. కానీ గత సంవత్సరం ఒక కొత్త వినూత్నంగా రావాలనుకొని గత సంవత్సరం 54 లక్షల రూపాయలు కొత్త కరెన్సీతో చేసినాము. అది విశేష ఆదరణ వచ్చినందువల్ల మరి కొత్తగా ఏమైనా చేద్దాం అనుకున్నాము. ఈసారి 54 కిలోల వెండి బిస్కెట్లు అంటే అక్షరాల 60 లక్షల రూపాయలతో వెండి బిస్కెట్లతో మా గణనాయకునికి అలంకారం జరగడం జరిగింది. అలాగే ఇక్కడ నిఘా ఏర్పాట్లకు పోలీసు వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. మేము ఈ 3 రోజులు 30 మంది 40 మంది 24/3 ఖచ్చితంగా ఇక్కడే ఉంటాము. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం విగ్రహం చేయడానికి 2 నెలల నుండి మేము ముందే జ్యువెలరీ షాపులు నడితే వాళ్ళ సహకారం సరే ఇస్తామండి చేయండి అంటేనే ఒప్పుకొని స్టెప్ వేయడం అయినది. ఈ విగ్రహం చేయడానికి 15 రోజులు పట్టింది. వెండి విగ్రహాలు నిన్న సాయంకాలం మా చేతిలోకి వచ్చినాయి. ఈరోజు పొద్దున అలంకారం చేసినాము.